హలో, వెల్కమ్ టు యూ ఆల్ ఇన్ దిస్ మై ప్రజెంటేషన్. ఈరోజు మీకు చెప్పబడిన టాపిక్ ఏంటంటే మెయింటైనింగ్ గ్రైండింగ్ వీల్స్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ గ్రైండింగ్ వీలు ఎప్పుడైతే మనకి కటింగ్ ఎఫిషియన్సీ అనేది దెబ్బతింటుందో, అది ఎందుకు దెబ్బతింటుంది, దానివలన ఏమేమి కాజెస్ ఉంటాయి అనే దాని గురించి ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ డెఫినేషన్లో గ్రైండింగ్ వీల్స్ బికమ్ ఇన్ఎఫిషియన్సీ డ్యూ టు టూ మెయిన్ కాజెస్ నోన్ యాజ్ లోడింగ్ అండ్ గ్లేజింగ్ అంటున్నారు. ఓకే, గ్రైండింగ్ వీల్ కట్టు కాకపోవడానికి కారణాలు రెండు కారణాలు చెప్తున్నాడు. ఒకటి లోడింగ్, ఇంకోటి గ్లేజింగ్. సో ఈ యొక్క లోడింగ్ అంటే ఏంటి, గ్లేజింగ్ అంటే ఏంటి, దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము లోడింగ్ గురించి చెప్పుకుందాం, రైట్? సో ఫస్ట్ లోడింగ్ అంటే ఏంటి చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ మనము లేత్ తీసుకున్నాం. ఓకే, ఈ యొక్క లేత్ మిషన్లో ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ద్వారా మనకి కటింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది, రైట్? సో ఇది ఒక సిలిండ్రికల్ వర్క్ పీస్ అనుకోండి. ఓకే, రైట్? ఇది ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, రైట్? ఎప్పుడైతే ఈ యొక్క లేత్ మిషన్ పైన ఈ యొక్క సిలిండ్రికల్ వర్క్ పీస్ని ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ద్వారా కటింగ్ చేయడం ద్వారా ఈ యొక్క డయామీటర్ నుంచి వచ్చినటువంటి చిప్ ఏదైతే ఉందో ఫ్లో అవుట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా కింద పడిపోతుంది. ఓకే, లేత్ మిషన్లో చూసుకున్నప్పుడు, రైట్? సో నెక్స్ట్ మిల్లింగ్ తీసుకుందాం. మిల్లింగ్, రైట్? సో ఇది స్పిన్డిల్ అనుకోండి. ఓకే, ఇది కటర్ అనుకోండి. ఓకే, ఈ కట్టర్ ద్వారా మనము ఒక ఫ్లాట్ సర్ఫేస్ అనుకోండి, రైట్? ఈ యొక్క ఫ్లాట్ వర్క్ పీస్ మీద మనము సర్ఫేస్ మిల్లింగ్ చేసినప్పుడు, రైట్, ఎప్పుడైతే ఈ కటర్ని మనము ఈ యొక్క సర్ఫేస్ మీద మెటీరియల్ కట్ చేస్తామో అప్పుడు మెటీరియల్ ఆటోమేటిక్గా కింద పడిపోతూ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ రెండు మిషన్స్లో కూడా మెటీరియల్ అనేది ఫ్లో అవుట్ అవుతూ ఉంది, రైట్? సో ఎప్పుడైతే మనము ఈ యొక్క టూల్ కటింగ్ పాయింట్ అనేది బ్లెండ్ అవుతుందో అప్పుడు మనము రీగ్రైండ్ చేయడం జరుగుతుంది, రైట్? ఆ ఒక కటింగ్ పాయింట్ని మనం గ్రైండింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, లేత్ మిషన్లో అయితే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ గ్రైండింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత మిల్లింగ్ మిషన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఆఫ్ మనము కార్బైడ్ టిప్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ యొక్క పాయింట్ బ్లెండ్ అయినప్పుడు నెక్స్ట్ పాయింట్లో మనము ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్క పాయింట్కి ఒక కటింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకే, ఈ కటింగ్ పాయింట్ బ్లెండ్ అయినప్పుడు మనం దాని యొక్క పొజిషన్ చేంజ్ చేయడం జరుగుతుంది మిల్లింగ్లో. ఓకే, ఇక్కడ ఈ రెండు ప్రాసెస్లో చిప్స్ అనేటివి ఫ్లో అవుట్ అయిపోతూ ఉంటాయి. తర్వాత పాయింట్ మెల్ట్ అయినప్పుడు దాన్ని రీగ్రైండ్ చేయడం లేదా దాని యొక్క పొజిషన్ చేంజ్ చేయడం అంటూ జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ యొక్క లోడింగ్ యొక్క డెఫినేషన్ చూస్తున్నాం, రైట్? వెన్ సాఫ్ట్ మెటీరియల్స్ సచ్ యాజ్ అల్యూమినియం, కాపర్, లీడ్ ఎక్సెట్రా. ఓకే, మనకు ఎప్పుడైతే మనము ఈ యొక్క అల్యూమినియం కానీ, కాపర్ కానీ, లీడ్ కానీ ఇట్లాంటి మెటీరియల్స్ని మనం గ్రైండింగ్ మిషన్లో కట్ చేసినట్టయితే, ఓకే, the metal particles get clogged in the pores of the wheel. The condition is called loading అని చెప్తున్నాడు. ఓకే, ఎప్పుడైతే మనము ఇట్లాంటి మెటీరియల్స్ గ్రైండింగ్ మీద కట్ చేస్తూ ఉంటామో అప్పుడు ఈ యొక్క మెటీరియల్ నుంచి వచ్చినటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క వీల్లో పెనిట్రేట్ కావడం జరుగుతుంది, రైట్? పెనిట్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఒక సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్, రైట్? సో ఈ యొక్క సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్లో
ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బిట్వీన్ సెంటర్లో ఒక షాఫ్ట్ అనేది ఫిక్స్ అయింది. ఓకే, ఈ యొక్క వర్క్ పీస్ రొటేట్ అవుతూ ఉంది. తర్వాత ఈ యొక్క గ్రైండింగ్ వీల్ కూడా మనకు రొటేట్ అవుతూ ఉంది. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క వర్క్ పీస్ నుంచి ఏదైతే ఎక్సెస్ మెటీరియల్ అయితే రిమూవ్ అవుతుందో ఈ యొక్క మెటీరియల్ టోటలీ ఈ వీల్లో లోడ్ అవుతుంది. ఓకే రైట్. అయితే ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా కటింగ్ ఎడ్జెస్. రైట్, ప్రతి ఒక్క గ్రైండింగ్ వీల్లో నంబర్ ఆఫ్ కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి. ఓకే, 1000 కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి గ్రైండింగ్ వీల్లో. ఓకే, సో ఇవన్నీ కూడా కటింగ్ ఎడ్జెస్ అని చెప్పుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకి అబ్రెసివ్ పార్టికల్స్ అని చెప్పుకుంటాం. ఓకే, ఈ యొక్క అబ్రెసివ్ పార్టికల్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ పాయింట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మెటల్ పార్టికల్స్. ఓకే, ఈ మెటల్ పార్టికల్స్ మనం గ్రైండింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క మెటీరియల్ నుంచి వచ్చినటువంటి ఏవైతే చిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీల్లో లోడ్ కావడం జరుగుతుంది. రైట్, సో మనకు అందుకే ఇక్కడ డెఫినేషన్లో వెన్ సాఫ్ట్ మెటీరియల్స్ సచ్ యాజ్ అల్యూమినియం, కాపర్, లీడ్ ఎక్సెట్రా ఆర్ గ్రౌండ్. గ్రౌండ్ అంటే ఏంటి? ఓకే, గ్రౌండ్ అంటే ఏంటంటే మనము గ్రైండింగ్ చేస్తున్నప్పుడు గ్రైండ్ అని అంటాం. ఓకే, గ్రైండింగ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ అని అంటాం. ఓకే, గ్రైండ్ ఈజ్ ఏ ప్రజెంట్ టెన్స్ అనమాట. గ్రౌండ్ అనేది మనకు పాస్ట్ టెన్స్లో చెప్పుకోవచ్చు. రైట్, సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే గ్రైండ్ తర్వాత గ్రౌండ్. ఓకే, ఇక్కడ గ్రౌండ్ అంటున్నాడు. గ్రౌండ్ ద మెటల్, ఎప్పుడైతే మనం ఈ యొక్క మెటీరియల్స్ని గ్రైండ్ చేసినప్పుడు పార్టికల్స్ గెట్ ప్లోక్డ్ ఇన్ ద పోర్స్ ఆఫ్ ద వీల్, ద కండిషన్ ఈస్ కాల్డ్ లోడింగ్. రైట్, ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ యొక్క ప్రాసెస్ లోడింగ్ అని అంటారు. రైట్, ఇప్పుడు మనము గ్లేజింగ్ గురించి చెప్పుకున్నాం. రైట్, సో గ్లేజింగ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే వెన్ ఏ సర్ఫేస్ ఆఫ్ ద వీల్ డెవలప్స్ ఏ స్మూత్ అండ్ షైనింగ్ అపియరెన్స్ అని చెప్తున్నాడు. ఓకే, ఇట్ ఈస్ సెట్ టు బి గ్లేజ్డ్ అని చెప్తున్నాడు. రైట్, సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్, ఓకే, దీన్ని సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్ అంటాము. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ యొక్క సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్ పైన ఎప్పుడైతే మనం వర్క్ పీస్ నుంచి మెటీరియల్ని రిమూవ్ చేస్తూ ఉంటామో, రైట్, సో రిమూవ్ చేసినప్పుడు ఈ యొక్క మెటల్స్ అనేటివి, ఈ మెటల్ పార్టికల్స్ అనేటివి ఈ వీల్లో లోడ్ కావడం జరుగుతుంది. రైట్, సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనము మెటల్ పార్టికల్స్ అంటున్నాము వీటిని. రైట్, సో ఇవి కూడా అబ్రెసివ్ గ్రెయిన్స్ అంటున్నాము. ఎప్పుడైతే మనం మెటీరియల్ని రిమూవ్ చేసామో అప్పుడు ఈ మెటీరియల్ పార్టికల్స్ అనేటివి ఈ వీల్లో లోడ్ అవుతాయి. రైట్, సో టోటల్గా ఈ యొక్క మెటల్ పార్టికల్స్ అనేటివి దీంట్లో లోడ్ అయినప్పుడు మనకి కటింగ్ ఎఫిషియన్సీ అనేది టోటల్గా తగ్గిపోతుంది. రైట్, సో మనం ఫస్ట్లో మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే మనము లేత్ మిషన్లో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ద్వారా మెటీరియల్ కట్ చేసినప్పుడు ఈ యొక్క చిప్ అనేది ఫ్లో అయిపోతుంది. రైట్, ఫ్లో అవుట్ అయిపోతుంది. తర్వాత పాయింట్ బ్లెంట్ అయినప్పుడు మనం రీగ్రైండ్ చేసి మళ్ళీ మనము కటింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క గ్రైండింగ్ వీల్లో ఈ యొక్క మెటల్ పార్టికల్స్ అనేటివి మనకు ఈ యొక్క వీల్లో లోడ్ కావడం జరుగుతుంది. రైట్, సో అక్కడ మనము ఆ ఒక టూల్ పాయింట్ని గ్రైండ్ చేసాం. రైట్, సో ఇప్పుడు మనం వీల్ని కూడా ఈ యొక్క పార్టికల్స్ని దాంట్లో నుంచి మనము రిమూవ్ చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి? డ్రెస్సింగ్ చేయాలి. రైట్, సో మీకు నెక్స్ట్ డెఫినేషన్లో డ్రెస్సింగ్ గురించి చెప్పడం జరుగుతుంది. రైట్, సో ఈ మెటీరియల్స్ అనేటివి మనకి దీంట్లో క్లాగ్ అయ్యాయి. ఓకే, మనం కంటిన్యూగా అట్లనే చేస్తున్నట్టయితే
అప్పుడు ఆ వీల్ అనేది ఒక షైనింగ్ అపీరియన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది, రైట్. అప్పుడు స్పార్క్స్ అనేటివి జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా స్పార్క్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దాని అర్థం ఏంటంటే అప్పుడు దాని యొక్క కటింగ్ ఎఫిషియన్సీ అనేది కోల్పోతుంది అనమాట, రైట్. సో దీన్ని మనము గ్లేజింగ్ అని అంటాం, రైట్. సో ఇక్కడ మనము ఈ యొక్క వీల్ అనేది బ్లెంట్ అవుతుంది అని చెప్తున్నాడు, రైట్. ఎప్పుడైతే మెటీరియల్స్ దాంట్లో క్లాగ్ అయ్యాయో అప్పుడు దాని కటింగ్ ఎఫిషియన్సీ అనేది దెబ్బతింటుంది. తర్వాత మనం అప్పుడు ఆ కటింగ్ వీల్ బ్లెంట్ అయింది అని తెలుసుకోవాల్సి ఉంటుంది, రైట్. సో ఇక్కడ మనకి అట్లాగే మనము ఆ ఒక పార్టికల్స్ దాంట్లో లోడ్ అయినప్పుడు కంటిన్యూగా మనం కటింగ్ ఫోర్సెస్ అప్లై చేస్తుంటే ఏం జరుగుతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము డ్యూరింగ్ కటింగ్లో, అంటే డ్యూరింగ్ కటింగ్ మీన్స్ ఎప్పుడైతే మనము కంటిన్యూగా ఈ యొక్క షైనింగ్ అపీరియన్స్ అనేది మనకు వీల్ మీద కనిపించినప్పుడు మనం కంటిన్యూగా మనం కటింగ్ ఫోర్స్ అప్లై చేస్తున్నట్టయితే ఈ యొక్క డిఫెక్ట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంతకుముందు మనం లేత్ ఫిషింగ్ గురించి చెప్తున్నాం, రైట్. ఎప్పుడైతే ఈ యొక్క కటింగ్ టూల్ పాయింట్ అనేది బ్లెంట్ అయిందో మనము అట్లాగే ఈ టూల్ పాయింట్ బ్లెంట్ అయినా సరే మనం ఎప్పుడైతే కటింగ్ ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటామో అప్పుడు ఈ యొక్క టూల్ మీద ఎక్సెసివ్ కటింగ్ ప్రెషర్ అనేది అప్లై అయింది. ఈ టూల్ మీద సమ్ ఎక్సెస్ ప్రెషర్ అనేది అప్లై కావడం జరుగుతుంది. సేమ్ ఇదే ప్రకారంగా మనం గ్రైండింగ్ మిషన్లో ఈ యొక్క మెటీరియల్ని గ్రైండింగ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క వీల్ ఎప్పుడైతే షైనింగ్ అపీరియన్స్ ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో సో అదేవిధంగా మనము అయినా సరే అట్లాగే మనం కటింగ్ ఫోర్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ యొక్క వీల్ అనేది ఫ్రాక్చర్ కావడం జరుగుతుంది, రైట్. సో అప్పుడు మనకు వీల్లో ఈ విధంగా ఫ్రాక్చరింగ్ డిఫెక్ట్ అనేది వస్తుంది. అంటే నార్మల్గా మనము చెప్పుకోవాలంటే క్రాక్ అన్నాం, రైట్. సో క్రాకింగ్ పోర్షన్స్ అనేటివి ఏర్పడతాయి. తర్వాత ఈ యొక్క క్రాకింగ్ పోర్షన్ ఏర్పడ్డప్పుడు ఏం జరుగుతుందంటే అయినా సరే క్రాకింగ్ పోర్షన్ ఏర్పడ్డా కానీ కూడా మనం అట్లాగే కంటిన్యూగా మనం కటింగ్ ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటే ఎక్సెసివ్ హీటింగ్ ఆఫ్ ద వీల్, వీకెనింగ్ ఆఫ్ బాండింగ్ ఆఫ్ ద వీల్ అండ్ బస్టింగ్ ఆఫ్ ద వీల్ అని చెప్తున్నాడు. సో కంటిన్యూగా మనం కటింగ్ ఫోర్స్ అప్లై చేస్తున్నట్టయితే ఈ యొక్క వీల్ అనేది ఓవర్ హీట్ జనరేట్ అవుతుంది. వీల్ హీట్ అయినప్పుడు ఈ యొక్క లోపల ఉన్నటువంటి బాండింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో టోటల్గా దాని యొక్క బాండింగ్ మెటీరియల్ అనేది దెబ్బతింటుంది, రైట్. సో ఆ బాండింగ్ మెటీరియల్ దెబ్బతిన్నప్పుడు వీల్ అనేది మనకు టోటల్గా బస్ట్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకే, ఇవి ఎప్పుడైతే గ్లేజింగ్ మనకి కనిపిస్తూ ఉంటుందో అయినా సరే మనం ఈ ప్రెషర్స్ అప్లై చేసినప్పుడు ఈ యొక్క రెండు డిఫెక్ట్స్ అనేటివి వీల్లో ఫామ్ కావడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది చాలా రిక్రూట్మెంట్లో మనకి ఈ యొక్క గ్లేజింగ్ కానీ తర్వాత లోడింగ్ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ మనము డ్రెస్సింగ్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మనము డ్రెస్సింగ్ గురించి చెప్పుకుందాం, రైట్. సో ఈ యొక్క డ్రెస్సింగ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే డ్రెస్సింగ్ రిమూవ్స్ ద clogs on the surface of the wheel and the blunt grains of the abrasive, exposing the new sharp grains of the wheel, which can be cut and brought to shape efficiently. Okay, so ప్రతి ఒక్క మెటీరియల్ కానీ ప్రతి ఒక్క కటింగ్ పాయింట్ టూల్ కానీ, రైట్. సో దానికి నంబర్ ఆఫ్ లేయర్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిలిండ్రికల్ వర్క్ పీస్ అబ్జర్వ్ చేయండి.
మనం ఎప్పుడైతే లేత్ మిషన్ పైన ఈ యొక్క డయామీటర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 25 mm ఉంది, రైట్? 25 mm డయా ఉంది, మనము 24.5 mm చేశాము. ఓకే, అంటే మనం 0.5 మెటీరియల్ని 25 నుంచి రిమూవ్ చేసాం, రైట్? సో అప్పుడు 24.5 mm అయింది. అంటే మనము ఒక లేయర్ రిమూవ్ చేయడం జరిగింది, రైట్? సో ఇక్కడ గ్రైండింగ్ మిషన్లో కూడా ఈ యొక్క గ్రైండింగ్ వీల్లో నంబర్ ఆఫ్ లేయర్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క లేయర్లో న్యూ అబ్రెసివ్ గ్రెయిన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది, రైట్? సో ఈ లేయర్ ఏదైతే ఉందో, ఒక లేయర్ నుంచి ఒక లేయర్కు మధ్యలో ఉన్నటువంటి స్పేస్లో ఈ యొక్క మెటల్ పార్టికల్స్ అనేటివి క్లాక్ కావడం జరుగుతుంది, రైట్? సో ఎప్పుడైతే మనం డ్రెస్సింగ్ చేస్తామో ఒక లేయర్ నుంచి ఈ యొక్క క్లాక్స్ అనేటివి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనము ఎప్పుడైతే ఈ యొక్క మెటల్స్ని డ్రెస్సింగ్ చేసామో అప్పుడు న్యూ కటింగ్ అబ్రెసివ్ గ్రెయిన్ ఎడ్జ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో మనం నంబర్ ఆఫ్ టైమ్స్ డ్రెస్సింగ్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ లేయర్స్ అనేటివి దీంట్లో ఉండడం జరుగుతుంది, రైట్? సో ఇదనమాట దీని యొక్క మీనింగ్ ఇది, రైట్? ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చూసుకోండి. డ్రెస్సింగ్ రిమూవ్స్ ద క్లాక్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వీల్. ఓకే, డ్రెస్సింగ్ ఆపరేషన్ అనేది ఎప్పుడైతే మెటల్ చిప్స్ అనేటివి ఈ యొక్క వీల్లో లోడ్ కావడం జరుగుతుందో ఆ ఒక్క మెటల్ పార్టికల్స్ని రిమూవ్ చేయడానికి మనం డ్రెస్సింగ్ చేస్తాం, రైట్? సో అండ్ ద బ్లంట్ grains of the abrasive exposing the new sharp grains of the wheel which can be cut and brought to shape efficiently, right? సో ఈ ఏవైతే క్లాగ్ అయిన మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటల్ పార్టికల్స్ని మనం రిమూవ్ చేసినప్పుడు మన ఒక న్యూ షార్ప్ గ్రెయిన్ అనేది వీల్లో రావడం జరుగుతుంది, రైట్? నంబర్ ఆఫ్ లేయర్స్లో మనకి నంబర్ ఆఫ్ అబ్రెసివ్ కటింగ్ ఎడ్జెస్ ఉండడం జరుగుతుంది, రైట్? సో ఈ యొక్క డ్రెస్సింగ్ యొక్క మీనింగ్ ఇది. మనం ఇప్పుడు త్రూయింగ్ గురించి చెప్పుకుందాం, రైట్? సో త్రూయింగ్ అంటే ఏమిటి? త్రూయింగ్ రిఫర్స్ టు ద షేపింగ్ ఆఫ్ ద వీల్ టు మేక్ ఇట్ రన్ కాన్సెంట్రిక్ విత్ ద యాక్సిస్ అంటున్నాం. ఓకే, దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, రైట్? మనము ఓకే ఇది చెక్ అనుకున్నాం, రైట్? ఈ యొక్క లేత్ మిషన్ మీద మనం ఎప్పుడైతే ఒక వర్క్ పీస్ని త్రూ చేయాలి అంటే దాన్ని మనము ఏం చేస్తాం, రైట్? సో ఇది లేత్ మిషన్, రైట్? సో లేత్ మిషన్లో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీని మిడిల్లో ఉన్నటువంటి లైన్ అనేది మనకు యాక్సిస్ లైన్, రైట్? యాక్సిస్ లైన్. సో ఎప్పుడైతే మనము లేత్ మిషన్ని రొటేట్ చేస్తామో అప్పుడు ఈ స్పిండిల్ అనేది రొటేట్ కావడం జరుగుతుంది, రైట్? సో ఈ స్పిండిల్ అనేది దీని యొక్క అవుట్ ఆఫ్ రౌండ్ అనేది ఎంత కరెక్ట్గా ఉంది అనేది మనకు తెలియదు. ఓకే, ఈ యొక్క స్పిండిల్ రొటేషన్ చేసినప్పుడు దాని యొక్క రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము త్రూయింగ్ గురించి చెప్పుకుందాం. త్రూయింగ్ రిఫర్స్ టు ద షేపింగ్ ఆఫ్ ద వీల్ టు మేక్ ఇట్ రన్ కాన్సెంట్రిక్ విత్ ద యాక్సిస్ అని చెప్తున్నాడు. ఓకే, ఆ వీల్ యొక్క రొటేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఆ వీల్ యొక్క రన్అవుట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది, రైట్? గ్రైండింగ్ మిషన్లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము లేత్ మిషన్ తీసుకున్నాం, రైట్? ఇది లేత్ మిషన్ అనుకున్నాం. ఓకే,
లేత్ మిషన్ ఎప్పుడైతే మనము ఆన్ చేస్తామో అప్పుడు స్పిన్డిల్ రొటేట్ అవుతుంది. ఓకే, ఆ స్పిన్డిల్ రొటేట్ అయినప్పుడు ఈ స్పిన్డిల్ యొక్క రన్అట్ వచ్చేసి 0.01 ఉంది అనుకున్నాం. ఓకే, స్పిన్డిల్ రన్అట్ 0.01 ఉంది. ఓకే, ఈ స్పిన్డిల్లో మనము చెక్ లోడ్ చేసాం. చెక్ అంటే ఇట్ ఈస్ ఎ హోల్డింగ్ డివైస్, రైట్? 3 జస్ట్ చెక్ కావచ్చు, 4 జస్ట్ చెక్ కావచ్చు. ఈ చెక్లో మనం వర్క్ పీస్ లోడ్ చేసాం. ఓకే, సో ఈ చెక్ యొక్క రన్అట్ వచ్చేసి 0.03 ఉంది అనుకున్నాం. ఓకే, సో మనం ఈ వర్క్ పీస్ని ఈ యొక్క చెక్ యొక్క యాక్సిస్లకి తీసుకురావడాన్ని మనం థ్రోయింగ్ అని అంటాం, రైట్? ఇది లేత్ మిషన్ ప్రాసెస్. ఓకే, సో మనం వీల్ని మనము ఈ యొక్క మిషన్ యాక్సెస్లోకి తీసుకురావాలి అంటే ఆ వీల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఓకే, మనం మౌంట్ చేసే ముందు ఆ ఒక డయామీటర్ ఆఫ్ ద వీల్ కరెక్ట్గా ఉందా లేదా. నెక్స్ట్ మనకు థ్రోయింగ్లో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద కటింగ్ సర్ఫేస్ ఆఫ్ ఎ న్యూ వీల్ మే రన్ అవుట్ స్లైట్లీ డ్యూ టు క్లియరెన్స్ బిట్వీన్ ద బోర్ అండ్ మిషన్ స్పిన్డిల్ అంటున్నారు, రైట్? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది వీల్, రైట్? ఈ వీల్ యొక్క బోర్ ఇది, రైట్? ఓకే, ఈ యొక్క వీల్ బోర్కి తర్వాత ఈ యొక్క మిషన్ స్పిన్డిల్కి మధ్యలో ఉన్నటువంటి క్లియరెన్స్ ఎంత ఉంది, ఆ క్లియరెన్స్ను బట్టి మనము ఈ యొక్క వీల్ రన్అట్ని తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీల్ యొక్క బోరు 250 అనుకున్నాం, రైట్? 250 ప్లస్ 0.05 అనుకున్నాం, రైట్? ఈ స్పిన్డిల్ యొక్క డయామీటర్ వచ్చేసి మనకి ఈ స్పిన్డిల్ యొక్క డయామీటర్, రైట్? ఎంత ఇక్కడ తీసుకున్నాం, స్పిన్డిల్ యొక్క డయామీటర్ వచ్చేసి 250, ఓకే, మైనస్ 0.05 అనుకున్నాం. ఓకే, ఈ స్పిన్డిల్ యొక్క డయామీటర్ వచ్చేసి 250 మైనస్ 0.05. ఓకే, అంటే మనకి 249.95 అన్నమాట. ఓకే, ఈ స్పిన్డిల్ యొక్క డయామీటర్. సో ఈ బోర్ ఎంత అంటే 250.05 అంటే ఈ 249.95కి ఈ 250.05కి మధ్యలో ఉన్నటువంటి ఎలవెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనము క్లియరెన్స్ అని అంటాం, రైట్? సో మనకి ఇక్కడ 95 ఉంది. ఓకే, 95 అంటే మనకి 95, 96, 97, 98, 99. ఓకే, ఇక్కడ మన 99 వరకు వచ్చినాం. తర్వాత 250.00. ఓకే, మళ్ళీ తర్వాత 01, 02, 03, 04, 05 అంటే మొత్తం ఎంత ఉంది మనకి క్లియరెన్స్? ఇక్కడ నుంచి ఇక్కడికి 01, 02, 03, 04, 05, 06, 07, 08, 09, 0.1 అంటే 0.1 క్లియరెన్స్ ఉంది. ఓకే, ఈ వీల్ బోర్కి ఈ స్పిన్డిల్ యొక్క డయామీటర్కి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో అది మనం క్లియరెన్స్ అని అనుకున్నాం, రైట్? సో ఈ యొక్క క్లియరెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క వీల్ రన్అట్ అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, సో ఈ యొక్క వీల్ యొక్క బోర్ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీల్ ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఈ యొక్క స్పిన్డిల్ యొక్క సైజును బట్టి ఈ యొక్క వీల్ తయారు చేయడం జరుగుతుంది. ఓకే, పలానా స్పిన్డిల్కి పలానా ఇంత బోర్ ఉండాలి అని ఒక స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క వీల్ యొక్క బోరు తర్వాత స్పిన్డిల్ యొక్క డయామీటర్కు మధ్యలో ఉన్నటువంటి క్లియరెన్సెస్ ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు కూడా
ఈ వీల్ అనేది రన్అట్ కావడం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, అందుకే ఇక్కడ ద కటింగ్ సర్ఫేస్ ఆఫ్ ఎ న్యూ వీల్ మే రన్ అవుట్ స్లైలీ డ్యూ టు క్లియరెన్స్ బిట్వీన్ ద బోర్ అండ్ ద మిషన్ స్పిన్డిల్ అని చెప్తున్నాడు. ఓకే, ఇదనమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్లో మీకు ఏముందంటే, మనకు నెక్స్ట్ పాయింట్లో ఇచ్చాడు గ్రైండింగ్ వీల్స్ విచ్ ఆర్ ఇన్ యూస్ ఆల్సో క్యాన్ రన్ అవుట్ ఆఫ్ త్రూ డ్యూ టు అన్ ఈవెన్ లోడింగ్ ఆఫ్ ద వీల్ అని చెప్తున్నాడు. ఓకే, ఎప్పుడైతే మనము వర్క్ సర్ఫేస్ నుంచి మెటీరియల్ని రిమూవ్ చేస్తామో ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ యొక్క వీల్లో లోడ్ అవుతుంది, రైట్? సో మన ఎక్సెసివ్ మెటల్ లోడ్ అయినప్పుడు ఈ యొక్క వీల్ అనేది రన్అట్ కావడం జరుగుతుంది అంటున్నాడు. అంటే డ్యూరింగ్, అంటే మనం వర్క్ పీస్ని కటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఎక్సెస్ మెటీరియల్ని మనము వీల్లో లోడ్ చేసినట్టయితే ఈ వీల్ యొక్క డయామీటర్ అనేది రన్అట్ కావడం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. నెక్స్ట్ క్లాస్లో మీకు డ్రెస్సింగ్ గ్రైండింగ్ వీల్ డ్రెస్సెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రైండింగ్ వీల్ డ్రెస్సర్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క గ్రైండింగ్ వీల్ డ్రెస్సెస్ చాలా రకాలుగా ఉన్నాయి. ఈ డ్రెస్సర్స్ని మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.